హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడైతే మనకి టాప్ 100లో 96 మంది పురుషులే అంటూ ఇచ్చారు. తొలి 10 మందిలో అందరూ వారే. వెంకట హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంక్. గ్రూప్ 2 ఫలితాల విడుదల అంటూ సో ఈ విధంగా అయితే ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహించిన పరీక్షల్లో మల్టీజోన్ 1కు చెందిన వారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి 447.088 మార్కులతో టాపర్గా నిలిచారు అంటూ ఇచ్చారు. సో వీరన్నమాట. అదేవిధంగా వడ్లకొండ సచిన్ 444.754 మార్కులతో రెండో ర్యాంక్ సాధించారు. మల్టీజోన్ 2లో బి మనోహర్ రావు 439.344 మార్కులతో తొలి ర్యాంకు పొందగా, శ్రీరామ్ మధు 438.972 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు అంటూ టాప్ 10లో అందరూ కూడా పురుష అభ్యర్థులే కావడం విశేషం అంటూ ఇచ్చారు. టాప్ 100లో మొత్తం 96 మంది పురుషులు ఉన్నారు. టాప్ 200లో 15 మంది మహిళలు మాత్రమే చోటును దక్కించుకున్నారు. మహిళల్లో మల్టీజోన్ 1లో బైకిడి సుస్మిత 406.499 మార్కులతో, మల్టీజోన్ 2లో లక్కిరెడ్డి వినీషారెడ్డి 408.713 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. 3 నెలల్లోనే ఫలితాలు అంటూ గ్రూప్ 2 ఫలితాలని టీజీపీఎస్సీ రికార్డు సమయంలో విడుదల చేసింది. పరీక్షలు జరిగిన 3 నెలల్లోపే జనరల్ ర్యాంకు జాబితాను వెల్లడించింది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15, 16వ తేదీల్లో రాత పరీక్షల్ని కమిషన్ నిర్వహించింది. 5,51,855 మంది దరఖాస్తు చేయగా 2,49,964 మంది పరీక్షలకు హాజరయ్యారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి టాపర్లకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇచ్చారు. వారి పేర్లతో సహా మార్కులతో సహా ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మహిళా కేటగిరీలో ఉన్నటువంటి టాపర్ల పేర్లను కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇంటర్ ప్రశ్న పత్రాల్లో 6 తప్పులు అంటూ ఇచ్చారు. అక్షర దోషాలతో విద్యార్థులకు తప్పని తిప్పలు అంటూ ఇచ్చారు. పరీక్ష ప్రారంభమయ్యాక సవరించుకోవాలని సూచించిన ఇంటర్ బోర్డు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది. ఇంటర్ వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాల్లో తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. సోమవారం 4 మార్కుల ప్రశ్న మసకగా ముద్రితం కాగా, మంగళవారం ప్రశ్న పత్రాల్లో అక్షర దోషాలు వెలుగు చూశాయి. దీంతో ప్రశ్నల యొక్క అర్థం మారిపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ తప్పులకు సంబంధించినవి కూడా ఇచ్చారు. తప్పులు ఇవే అంటూ. సో ఈ విధంగా బాటనీ పేపర్ 1 ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్నలో షాదియా అని ముద్రించారు. వాస్తవానికి షాకియా అని ముద్రించాల్సి ఉంది. ఇక నెక్స్ట్ తప్పు గణితం పేపర్ 1లో పేపర్ 1ఏలో ప్రశ్న నెంబర్ 4లో శ్రేణి అని ముద్రితమైంది. ఈ పదం యొక్క స్థానంలో కోటి అని ముద్రించాల్సి ఉంది. అదేవిధంగా పొలిటికల్ సైన్స్, ఇంకా పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం పేపర్లో కూడా, అదేవిధంగా బోటనీ ఇంగ్లీష్ మీడియం పేపర్ 1లో కూడా సో ఈ విధంగా అయితే నెక్స్ట్ గణితం పేపర్ 1ఏ తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో సో ఈ విధంగా రకరకాలుగా అయితే మనకు తప్పులు అయితే ఉన్నాయి అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది. బీపీఈడి యూజీ డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్
పీఈ సెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం పీఈ సెట్ tgche.ac.in అనే వెబ్సైట్ను సంప్రదించాలని కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ వెల్లడించారంటూ. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.